రైతులందరికీ నమస్తే. నా పేరు శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు చెందిన పొదలకూరు మరియు కొవ్వూరు మండలాల్లో భారీగా కోళ్లు చనిపోయాయి. కోళ్ల శాంపిల్స్ను భోపాల్ ల్యాబ్కు పంపించగా అది బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నెల్లూరు కలెక్టర్ శ్రీ హరినారాయణ గారు ఈ విషయమై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పరిచి మృతి చెందిన ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చికెన్ షాపులు 3 నెలల పాటు మూసివేయాలని, అదే 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చికెన్ షాపులు 3 రోజుల పాటు నిలిపివేయాలని, బయట ప్రాంతాల నుండి కోళ్లు ఈ ప్రాంతంలోకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న కోళ్లు బయట ప్రాంతానికి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, చనిపోయిన కోళ్లను ఖచ్చితంగా భూమిలో పాతిపెట్టాలని సూచించారు. కోళ్లు చనిపోయిన గ్రామ పరిధిలో వెంటనే శానిటైజేషన్ చేయించాలని ఆదేశించారు. అయితే దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధిని 2006వ సంవత్సరంలో గుర్తించారు. ఈ వ్యాధి ఎక్కువగా విదేశాల నుండి వచ్చే వలస పక్షుల ద్వారా వస్తుందని, సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి కాలంలో ఎక్కువగా సోకుతుందని సమాచారం. అయితే ఈ బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్తలతో ఏపీలోని పౌల్ట్రీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ఈ వ్యాధి నియంత్రణలో తన వంతు కృషి చేస్తారని ఆశిస్తూ మీ అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వ్యవసాయం గురించి సమాచారం కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.